ఇప్పుడు పిల్లలకంటే లేస్ ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్లు, బింగోలు ఇవన్నీ తెలుసు. కానీ ఒకప్పుడు హెల్తీగా అమ్మవాళ్ళు ఇంట్లోనే ఉన్న వాటితోటి క్రియేటివ్‌గా స్నాక్స్ తయారు చేసేవాళ్ళు. దాంట్లో ఇది కూడా ఒకటండి. అదేనండి వెన్నుండలు. వీటిని పాలకాయలంటారు కొన్ని ప్రాంతాలలో. అలాగే గోలికాయలని కూడా అంటారు. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఈ రెసిపీని తయారు చేసుకుందాం. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు తినొచ్చు. ఇక్కడ నేను ముందుగా 1 కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండేనండి. మీరు అప్పటికప్పుడు కూడా మిక్సీలో వేసుకుంటే పిండి బాగానే వస్తుంది. అలాగే ఒక 3/4 స్పూన్ దాకా ఉప్పుని వేద్దాము. అలాగే 3/4 స్పూన్ దాకా కారాన్ని కూడా వేద్దాము. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి పట్టవు దీంట్లోకి. అలాగే దీంట్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఈ ప్లేస్లో వెన్నపూస అయినా వేసుకోవచ్చు, లేదా నూనెనైనా వేసుకోవచ్చు. దేన్ని కాగబెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్గానే వేసేయండి. ఇలాగా మొత్తం అంతా కూడా ముందు పిండికి బాగా పట్టేలాగా చేతులతోటి నలుపుతూ కలపండి. పిండి మొత్తాన్ని గనక మనం గట్టిగా ఇలా నొక్కి పెడితే విడిపోకుండా ఉండాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పిండి కలిసినట్టు. ఇప్పుడు ఇక్కడ నేను 1 కప్పు నీళ్ళని తీసుకుంటున్నాను. కానీ కప్పు నీళ్ళేమి పట్టవు. ఒక్కసారిగా కప్పు మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా గట్టిగా కాదు, అలానే మెత్తగా కాదు, నీట్గా పిండిని మర్దనా చేసుకుంటూ కలుపుకోండి. చపాతీ కన్నా కొంచెం గట్టిగా ఉండాలి. చూడండి, ఇక్కడ నేను 1 కప్పు నీళ్ళని తీసుకున్నాను. కానీ ఇక్కడ నాకు 3/4 కప్పు మాత్రమే నీళ్ళకి ఈ పిండి అంతా కూడా బాగా కలిసిపోయింది. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. జస్ట్ వేల్తో అలా ఒత్తితే చక్కగా మెత్తగా రావాలి. ఇప్పుడు కొంచెం చేతులకి ఇక్కడ నేను నూనెను రాసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యి అయినా రాసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా చిన్న చిన్న ఉండల్ని చేసుకోండి. ఈ మాత్రం పిండి ఉంటే సరిపోతుంది. మీరు చేసే కొద్దీ చాలా ఫాస్ట్గా ఈ ఉండలు మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసేస్తారు. మీరు ఎప్పుడైతే టీవీ చూస్తాను అనుకుంటారో, లేదా మొబైల్లో రీల్స్ చూస్తాను అనుకుంటారో ఆ టైంలో ఈ పిండిని పెట్టేసుకోండి. హ్యాపీగా ఓ పక్క పని అయిపోతూ ఉంటుంది, ఓ పక్క మీరు టీవీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చెప్పాలంటే పిల్లలకి మీరు పోటీగా ఇచ్చారనుకోండి, వీటిని చాలా హ్యాపీగా చేసేస్తారు. చూడండి ఎంత ఈజీగా మనం చేసేసామో. ఇవన్నీ చేయటానికి నాకు ఒక 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే టైం పట్టింది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ అంతా కూడా బాగా వేడిగా అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నిండుగా పొయ్యొద్దు, ఒక అరకన్నా కొంచెం తక్కువ. బాండీ సైజు అర సైజు ఉంటే దానికన్నా కొంచెం తక్కువ పోయండి. ఇలాగా ఉండల్ని నెమ్మదిగా డ్రాప్ చేయండి. చేతులు అస్సలు అంటుకోవండి. ఈ బియ్యపిండి ఉండలు నిదానంగా డ్రాప్ చేసిన వెంటనే మాత్రం అస్సలకి కదపద్దు. ఇలా మనం డైరెక్ట్గా ప్లేట్ తోటైనా వేయచ్చు, లేదా మనం ఏదైతే దేవి గెరట ఉంటుంది కదా దాంతోటైనా వేయచ్చు. 2 నిమిషాల పాటు అలా వదిలేసి 2 నిమిషాల తర్వాత ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అంటే దాంట్లో ఉన్న పచ్చి పోయి ముందుగా వేగాలన్నమాట. దాని తర్వాత మనం మొత్తం కూడా కలియబెట్టుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవటమేనండి. చాలా ఫాస్ట్గా వేగుతాయి. వేగటం కూడా మీరు హాలిడేస్లో లేదా వీకెండ్స్ ఇలాగా పిల్లలకి యాక్టివిటీ లాగా చేపిస్తే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, హ్యాపీగా చేస్తారు. ప్యాకెట్ ఫుడ్ పెట్టడం కన్నా ఇలాగ పెడితే చాలా హెల్దీ కదండి. చూడండి, ఈ కలర్ రాగాల్ని మీరు స్టవ్ ఆఫ్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆయిల్ అయితే అస్సలకి పీల్చదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు అన్ని వెన్నుండలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ట్రై చేయండి. క్రిస్పీగా ఉంటాయి, కారం కారంగా తింటుంటే భలే ఉంటాయిలే అసలుకి అన్నట్టు. ఇంతవరకు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. వీటిని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులు తినచ్చు.